24 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైనా శైలిలో వారి యొక్క ప్రచారాలు అయితే జోరుగా సాగిస్తున్నారు. ఎలాంటి పార్టీ లేకుండా నేను స్వతంత్రంగా పోటీ చేస్తున్నా, ప్రజలు నాకే ఓటేస్తారు, నేనే గెలుస్తాననే ధీమాతోటి మన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మన పసుపులేటి సుధాకర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీకు ఎలాంటి పార్టీ లేదు, మీకు గతంలో కూడా మీరు టీఆర్పీ ద్వారా పోటీ చేశారు, 10,000 పైన మీకు ఓట్లు రావడం జరిగింది. అయితే ఈసారి ఎలాంటి పార్టీ లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా వస్తున్నారు, గెలుస్తాను అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ ధీమాతో మీరు అలా చేస్తున్నారు? నేను 2019లో ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తానే ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా 2019లో ఓడిపోయినప్పటికీ న్యాయం చేయలేకపోయాను. సహాయం మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. ప్రజలందరూ కూడా నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలని అభినందించి అందరూ కూడా సుధాకర్ అయితే చాలా బాగుంటది, టీడీపీ నుంచి టికెట్ వస్తే ఆయన ఘన విజయం సాధిస్తారు అని చెప్పని ప్రజలందరూ కోరుకుంటూ ఎదురెదురు చూసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తప్పట అడిగేసి వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా సరే సుధాకర్ని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా గెలిపేయాలని చెప్పి ప్రజలందరూ నా వెన్నంటుండి నా యొక్క గెలుపుకి పనిచేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఖచ్చితంగా మా విజయం సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తాను. సార్ ఒక మాట, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు అనుకోండి, గెలిచిన తర్వాత మీకు ఎలాంటి పార్టీ లేదు, మీరు ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు, నా సొంత నిధులతోటి నేను దీంట్లో నేను చేసిన అన్ని పథకాలన్నీ కొనసాగిస్తానని. మరి ప్రభుత్వం మిమ్మల్ని అడ్డుకోదా? ఒక నియోజకవర్గానికి, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎలాగో ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కూడా అలాగే ఉంటారు. ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఎలాగో ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే కూడా అంతే పవర్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎదుర్కొనేదంటూ ఏమీ ఉండదు. ఖచ్చితంగా నా సొంత నిధులతోటి అభివృద్ధి ఇప్పుడు దాకా చేశాను. గెలిచిన తర్వాత మనకు ఉన్నటువంటి అధికారంతో ఇంకా అభివృద్ధి చేస్తానని చెప్పని తెలియజేస్తాను. సార్ మీరు ఈ మధ్య గత 4-5 రోజులుగా కావలి ట్రంక్ రోడ్ లో ఉన్న అన్ని షాపులు వ్యాపారస్తులు అయితే చిన్న బట్టి కొట్ల నుంచి అందరినీ కలుస్తున్నారు, మీరు ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. వారు ఎలా స్పందిస్తున్నారు సార్ మీరు అడిగిన? నేను ఊహించని విధంగా అశేషమైన స్పందన తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీలాంటి వ్యక్తి ఈ కావలి నియోజకవర్గానికి అవసరం ఉంది. ఈ బందిపోట్ల దొంగలు చాలా మంది దోచేస్తున్నారు. మీలాంటి మంచి వ్యక్తి వస్తే ఈ కావలి నియోజకవర్గం మన భారతదేశంలోనే ఒక మంచి ఉన్నత స్థానంలో గుర్తింపు వస్తుంది అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు మన భారతదేశంలో స్వతంత్ర అభ్యర్థిగా ఇలా పోటీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా నేనే ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. నా గెలుపు ఈ కావలి నియోజకవర్గానికి గెలుపు, నా ఒక్కడి గెలుపే కాదు, ఇది ప్రతి ఒక్క కావలి నియోజకవర్గం ప్రతి ఒక్క ప్రజల గెలుపు. భారతదేశం మొత్తం కూడా ఈ నియోజకవర్గం నుంచి చూస్తా ఉంది. స్వతంత్ర అభ్యర్థి గెలిస్తే రాజకీయాల మొత్తం చరిత్ర మారిపోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ ఒక నినాదంతో గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సాయం ఆయన గతంలో కూడా చాలా చేశారు. అయితే ప్రజలందరూ కూడా ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని, అన్ని పార్టీలు చూశారు, కానీ ఇండిపెండెంట్ గా పసుపులేటి సుధాకర్ ఎలాంటి పార్టీ లేకపోయినా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ఇప్పుడు అదే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ తను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకా అభివృద్ధి చేసేందుకు పూర్తిగా సహాయం చేస్తానని ఆయన తెలుపుతున్నారు. ఇది 2024 ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పసుపులేటి సుధాకర్ ఆయన ఒక ప్రచారాన్ని చూస్తున్నారు. కెమెరామ్యాన్ చెరీతో రవి, ఎంఆర్ న్యూస్, కావలి నుంచి.